బీసీ హాస్టల్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే అధికారులు ఉన్నారో వారితో రివ్యూ చేస్తే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే, గత ప్రభుత్వంలో ఏ మాటలైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చాడో, ఇక్కడ చూస్తే పరిస్థితి ప్రజలు బుద్ధి చెప్పారు ఇప్పుడు. ఎందుకంటే అది మాట్లాడకూడదు, కానీ గుర్తు చేయాలని చెప్తున్నా నేను. ఒక్కొక్క రూమ్లో దాదాపుగా 30 మంది పిల్లలు. ఆఖరికి పరిస్థితి ఏమిరా అంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది, బిల్డింగ్ అనేది పక్కన పెడితే వాళ్లకు డైట్ ఛార్జెస్ డబ్బులు రాలేదు, జీతాలు సక్రమంగా లేవు. కనీసం ఇక్కడ చూస్తే మీరు బాత్రూమ్స్ మెయింటెనెన్స్ ఏది కూడా, ఏ ఒక్కదానికి కూడా నిధులు కేటాయించకుండా బకాయిలు పెట్టి ఈరోజు పిల్లల భవిష్యత్తు చదువుకోవడానికి ఉన్నటువంటి వాళ్ళు బీసీల కోసం ఈరోజు మేము ఇంత చేసాం అంత చేసామని చెప్పి ఇక్కడ పరిస్థితి దుస్థితి చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. వెంటనే ప్రభుత్వం దృష్టికి నేను తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఓన్ బిల్డింగ్స్ కావాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలా. అదేవిధంగా ఈరోజు నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉన్నటువంటి ఇది కూడా ఉంది అంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మేమున్న రోజున ఆ రోజు చేసినటువంటి పనులే, లేకపోతే ఈ సదుపాయాలు కూడా లేనటువంటి దుస్థితి. ఈరోజు ఇవన్నీ ఎక్కువ పెరిగాయి, స్ట్రెంగ్త్ డిమాండ్ పెరిగింది. ఇంకోటి ఏంటంటే, మనకు అదృష్టమో దురదృష్టమో ఎమ్మెగనూరు హబ్ అవడంతో ఇటు పత్తికొండ నుంచి కానీ ఆదోన్ నుంచి కానీ పలు ప్రాంతాల నుంచి కూడా తల్లిదండ్రులు వచ్చి పిల్లల్ని ఇక్కడ పెట్టడానికి విపరీతమైన పోటీ. పైగా ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒత్తిడి, వాళ్ళ స్థాయికి మించి ఏదైతే చేయాలో చేయలేకపోవడం. అదే రకంగా గత ప్రభుత్వంలో పూర్తి నిర్లక్ష్యం. బీసీ హాస్టల్స్, గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, ఈ బీసీ వర్గాల మీద ఉన్నటువంటి హాస్టల్స్ కానీ ముఖ్యంగా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ని నిర్వీర్యం చేసి కేవలం ఈరోజు మసిబూసి మారేడికాయ మాటలు చెప్పినటువంటి వైనం. ఇప్పుడు దీన్ని అసలు పెంచలేదు. ఇప్పుడు వారు చెప్పినట్టుగా మెనూకు సంబంధించి డైట్ ఛార్జెస్ పెంచకుండా, రెంటల్ అలవెన్స్ పెంచకుండా, అసలు ఏది కూడా చేయకుండా, అంటే వాళ్ళు ఏ రకంగా ముందుకు పోవడం జరుగుతుంది చెప్పండి. కనీసం మీరు జీతాలు సక్రమంగా ఇవ్వరు. ఒక పక్కన చూస్తే హాస్టల్ దుస్థితి ఇంతవరకు. ఇప్పుడే ఏదైతే మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదే రకంగా సవిత గారు ఎవరైతే ఉన్నారో మంత్రి గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్లడం జరుగుతుంది. మొన్ననే చర్చ చేస్తూ మంత్రి గారు కూడా, మా లోకేష్ బాబు గారు, అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా బీసీ హాస్టల్స్ మీద మీరు దృష్టి పెట్టండి, దాంట్లో భాగంగా ఎక్కడైతే ఉన్నటువంటి హాస్టల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంప్రూవ్ చేయాలా, దీని మీద ఒక కార్యాచరణ కూడా చేస్తామని చెప్పడం జరుగుతుంది. నేను ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక హాస్టల్ కూడా ఆకస్మికంగా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ పరిస్థితులు చూసిన తర్వాత ఎక్కడైతే ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే ఇంకా కూడా అభివృద్ధి ఇంప్రూవ్ చేయాల్సినటువంటి హాస్టల్స్ స్ట్రెంగ్త్, ముఖ్యంగా వారికి సదుపాయాలు ఏర్పాటు చేసి, అదే రకంగా బిల్డింగ్స్ ఏర్పాటు చేసి స్ట్రెంగ్త్ కూడా ముఖ్యంగా. ఎందుకంటే విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి ఎమ్మెగనూరుని ఆప్ట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు చూసిన చిన్నారులు పిల్లల్ని అడుగుతూ ఉంటే, ఒకరు బసాపురం నుంచి వచ్చారు, అమృత అమ్మాయి పేరు, ఈరోజు ఆరోగ్యం బాగలేదని చెప్పి స్కూలుకు పోకుండా ఇక్కడే ఉంది. మెనూ విషయంలో కానీ, అదేవిధంగా పడుకునే విషయంలో కానీ ఇక్కడ స్థలాన్ని చూస్తుంటే దయనీయమైన స్థితి. ఎందుకంటే దాదాపు ఒక రూమ్లో 30 మంది విద్యార్థినులు పడుకుంటున్నారంటే ఎలా పడుకుంటారు? ఏదైనా ఎపిడమిక్ కానీ ఏదైనా అంటువ్యాధులు సోకేటువంటి పరిస్థితులు, ఈరోజు సీజనల్ వ్యాధులు ప్రబలేటువంటి పరిస్థితుల్లో ఒకే రూమ్లో 30 మంది 40 మంది అంటే చిన్న విషయం కాదు. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. దీన్ని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, ఇక్కడ ఏదైతే హాస్టల్ బిల్డింగ్స్ కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా ముందుకు పోవడం జరుగుతుంది తెలియజేస్తారు. కరువు ప్రాంతం, ఈ కరువు ప్రాంతంలో వలసలు ఎక్కువ. లోకేష్ బాబు గారు యోగళం పాదయాత్రలో స్వయంగా కళ్ళారా చూశారు. ఈ ప్రాంతం నుంచి వలసలకు పోయే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి బిడ్డల్ని ఇక్కడ వదిలిపోవడం జరుగుతోంది. దానివల్ల ఈ డిమాండ్ ఎక్కువ ఉంది. ఇటు మంత్రాలయం కానీ, ఆలూరు కానీ, పత్తికొండ కానీ, ఆదోని కానీ మొత్తం బర్డన్ లోడ్ మొత్తం ఎమ్మెగనూరు మీద పడడంతో ఇక్కడ ఏదైతే ఉన్నటువంటి డిమాండ్ పెరిగింది. కాబట్టి ఇక్కడ అడిషనల్ బిల్డింగ్స్ కావాలా, ఇంకా కూడా దీన్ని దృష్టి తీసుకెళ్తాం. వీలైనంత వరకు ఎన్ని హాస్టల్స్ ఎన్ని రకాలుగా ఇంప్రూవ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్కి మనం మీట్ అవుతామో ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఏదైతే ఉన్నటువంటి బిల్డింగ్, అది మా తండ్రి గారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి, అది కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కట్టినటువంటి బీసీ హాస్టల్సే.
ఇంతవరకు ఈ ప్రభుత్వం ఒక ఇటుక కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక ఇసుక కానీ, ఒక రేణువు కానీ, ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. పేరుకూరికే నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పే డైలాగులు తప్ప. కాబట్టి ఇప్పుడు మేము చెప్పేది ఏమంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక దృష్టి ఈరోజు నేను రావడం, ఈరోజు ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళ రుణం తీర్చుకోవాలా. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్న బాధ్యత ముఖ్యంగా బీసీ బిడ్డలు ఎవరైతే బీసీ హాస్టల్స్ కానీ, ఎస్సీ హాస్టల్స్ కానీ, వారికి తగు ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా హాస్టల్ ఫెసిలిటీసు, ఈ డిపార్ట్మెంట్కి కూడా గతంలో జరిగినటువంటి లోటుపాట్లు ఏవీ లేకుండా ఖచ్చితంగా మళ్ళీ క్రమబద్ధీకరణ చేసుకుని అన్ని విషయాలు ముందుకు తీసుకుపోవడం జరుగుతుందని చెప్తున్నాను మీకు.